బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ తొలి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ లో 543 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇష్యూ అయింది. 418 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, 125 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. ఇక టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ పై పూర్తి వివరాలు కార్తిక్ అందిస్తారు. కార్తిక్ చెప్పండి, టీఎస్పీఎస్సీ తొలి నోటిఫికేషన్ పై పూర్తి అప్డేట్స్ ఏంటి? రాధిక, మనం చూసుకున్నట్టయితే రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైన నిరుద్యోగులకు, ఎంతో ఆశగా చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. దీంతో పెద్ద ఎత్తున ఓయూతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చెలరేగాయి. నిరుద్యోగులు కూడా ప్రతిరోజు కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కమలాతన్ కమిటీ రిపోర్ట్ తర్వాత చేస్తామని పలుమార్లు పేర్కొంది. ఇటీవల అయితే ఈ రోజు మాత్రం ప్రభుత్వం పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో 543 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం, అంటే టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం మొట్టమొదటిసారి ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాటర్ గ్రిడ్ పథకంలో 418 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను, అదేవిధంగా 125 అసిస్టెంట్ ఇంజనీర్లను నియమించుకోవాలని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించాలని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటుగా ఇప్పటికీ సుమారు 10,000 పోస్టులకు ఫైనాన్స్ శాఖ కూడా ఇప్పటికే 10,000 పోస్టులకు కూడా క్లియరెన్స్ ఇచ్చింది, క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. దీంతో మరికొద్ది రోజుల్లో విడతల వారీగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. అది ఇంతకు ముందు తాజాగా విద్యుత్ శాఖలో 1,492 అసిస్టెంట్ ఇంజనీర్లు, 427 సబ్ ఇంజనీర్ల పోస్టులకు కూడా ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. అంతకుముందు కానిస్టేబుల్ పోస్టు భర్తీకి కానీ టోటల్ గా చూస్తున్నట్టయితే మొత్తానికి ఒక 10,000 పోస్టుల వరకు కూడా ఫైనాన్స్ శాఖ అనుమతిచ్చింది. త్వరలోనే విడతల వారీగా మొదట చూసుకుంటే వాటర్ గ్రిడ్, సీఎం ప్రతి సభలోనూ చెప్తున్నప్పటికీ వాటర్ గ్రిడ్ పథకంలోనే మొదటి నోటిఫికేషన్ ఉంటాయని ప్రతిసారి కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగానే ఈ రోజు పంచాయతీ రోడ్ వాటర్ గ్రిడ్ లో ఈ రోజు మొదటి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీన్ని మరికొద్ది రోజుల్లో టీఎస్పీఎస్సీ అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. రాధిక, అయితే కార్తిక్, రాష్ట్రం ఏర్పడి 10 నెలలు అయినప్పటికీ కూడాను ఇంకా మీరు ఇచ్చిన హామీలేవి అని విపక్షాలన్నీ అందరూ కూడాను, ఇటు నిరుద్యోగులు అయితేనేవి ఇటు విపక్షాలు అయితేనేవి ముప్పేట దాడికి పురుకున్నాయి. అయితే ఈ 1,00,000 ఉద్యోగాల భర్తీకి ఈ ఫస్ట్ నోటిఫికేషన్ అంటే ఆద్యం పోసిందనుకోవచ్చా? మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాధిక, 1,00,000 ఉద్యోగాలు సీఎం కేసీఆర్ ఏదైతే చెప్పారో 1 year 1,00,000 ఉద్యోగాలు, కానీ ఇటీవల సరం మార్చి 2 years లో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామంటున్నారు. అలాగే కమల్నాథన్ కమిటీ జాప్యం చేస్తుంది అని చెప్పి అదో సాకుగా చూపి కూడా ఉద్యోగుల భర్తీకి కొంచెం డిలే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే నిరుద్యోగులు మాత్రం ఎంతో కష్టపడి సుమారు 5-6 సంవత్సరాలుగా కూడా ఎంతో కష్టపడి హైదరాబాద్ పల్లెటూరుల నుంచి కరీంనగర్ జిల్లా ప్రతి జిల్లా నుంచి కూడా హైదరాబాద్ వచ్చి చదువుకుంటూ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్లో వండుకుంటూ తినక పరిస్థితులు ఇబ్బందులు పడు ఎంతో హాస్టల్లో వండుకుంటూ చదువుతున్నారు. వారికి మాత్రం ప్రభుత్వం ఎంతో ఆశతో ఉన్నారు. తెలంగాణ వస్తే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కొలుస్తాను కూడా ఆశతో ఉన్నారు. కానీ అంటే ఈ మనం 1 lakh అయితే ఉద్యోగాలు అనుకున్నామో వాటిని ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి విపక్షాలు కూడా అంటున్నాయి, వీళ్ళు కూడా అన్నారు. త్వరలో అంటే మొత్తానికైతే ఇది కొద్దిగా ఆద్యం పోసిందని చెప్పుకోవచ్చు. కానీ ఇంకా స్పీడప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కమల్నాథన్ కమిటీ రిపోర్ట్ రాకున్నా కూడా జిల్లా స్థాయికి కమల్నాథన్ కమిటీ రిపోర్ట్ కి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి జిల్లా స్థాయి పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పి ఒక నిరుద్యోగులు కానీ ఈ విధంగా ఉద్యోగులు కూడా కమల్నాథన్ కమిటీ రిపోర్ట్ అయిపోతే ఉద్యోగులు కూడా ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఇంకా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీని ప్రస్తుతానికైతే ఈ నోటిఫికేషన్ ఆద్యం పోసినట్టు చెప్పుకోవచ్చు. రాధిక, థ్యాంక్ యూ కార్తిక్.